మోదీ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు ఇండియా కూటమి ఏర్పాట్లు మూన్నాళ్ల ముచ్చటగానే నిలుస్తోంది. ఇప్పటికే పలు పార్టీలు ఆ కూటమిని వీడాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఇండియా కూటమి నామమాత్రంగా మారింది. ఇండియా కూటమికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆప్ పార్టీ ఇండియా కూటమి నుంచి వైదొలిగింది. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ మేరకు వెల్లడించారు. ఈ కూటమి కేవలం లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిందని, ఇప్పుడు ఆ లక్ష్యం ముగిసినందున ఏఏపీ ఇకపై ఈ కూటమిలో భాగం కాదని సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. జూలై 21 నుండి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు జరగబోయే ఇండియా కూటమి సమావేశంలో ఆప్ పాల్గొనబోదని తెలిపారు. ఇక రానున్న బీహార్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. కాంగ్రెస్ కేంద్రంగా ఇండియా కూటమి 2023లో 28 పార్టీలతో ఏర్పడింది. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను ఓడించే లక్ష్యంతో ఏర్పాటైంది. ఈ కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ యునైటెడ్, ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన తదితర పార్టీలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఈ కూటమి 234 సీట్లు గెలుచుకోవడంతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో గణనీయమైన సీట్లు సాధించింది. ప్రస్తుతం కూటమి నుంచి ఆప్ బయటకు రావడంతో ఇండియా కూటమిలో చీలికలు స్పష్టమయ్యాయి.